కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మీ కింద పని చేయడం లేదు, అలా చిటికేసి పిలవకండి. హలో, పని వాళ్ళు పని చేసి జీతం తీసుకుంటున్నారు. నువ్వింట్లో తయారుగా తింటున్నావు కదా. అవును, నీ మాజీ ప్రేమికుడితో ఎప్పుడు మాట్లాడుతున్నావు? అదే ఏదో టైం సెట్ చేసుకొని ఉంటారు కదా. మా ఆయన ఈ టైంలో ఉండరు, ఇప్పుడు కాల్ చెయ్యి అని ఏదో ఒకటి చెప్పుంటావు కదా. మనకి ఏ బుద్ధి ఉంటే అవే ఆలోచనలు వస్తాయి. మీ బుద్ధి మారదు. ఆ వైస్ చైర్మన్ ఉద్దేశం ఏంటో నీకు తెలీదా? అతన్ని ఎదిరించి పోరాడటం ప్రస్తుతం మన వల్ల కాదు. అవాయిడ్ చేయాలి. కానీ ఎన్ని రోజులు చేస్తావు వాసు? నువ్వు నన్ను తీసుకువెళ్లే వరకు, మన పెళ్లి జరిగే వరకు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకేదైనా కళ ఉందంటే అది మాత్రమే. ఒక్కటి గుర్తుపెట్టుకో బావా, పరిస్థితులకి తగ్గట్టు తల వంచానే కానీ తలదించుకునేలాగా నీ వసుంధర ఎప్పుడూ చేయదు. మరి నీది ఏ బుద్ధని ఇలాంటి ఆలోచనలొచ్చాయి? ఎదుటి వాళ్ల మీద ఒక వేలు చూపించేటప్పుడు మన వైపు 4 వేళ్లు చూపిస్తాయని గుర్తు పెట్టుకో డార్లింగ్. పాపం చాలా ప్లాన్ చేసుకున్నట్టున్నావు కదా మీ బావతో సుఖంగా సెటిల్ అవ్వాలని. కానీ నా కాళ్ల దగ్గరకొచ్చి పడ్డావు. నిన్ను చూస్తే అప్పుడప్పుడు జాలేస్తుంది వసుంధరా. మీకు అప్పుడప్పుడే జాలేస్తుందా? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎప్పుడూ జాలేస్తుంది. ఏం జరిగింది అని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. ఇదే జరిగింది అని ఊహించుకునే వాళ్లతో ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేను అడిగితే ఇంకొకటి ఏదో చెప్పి నన్ను నమ్మిస్తావా? కుళ్ళిన పండుని చెట్టు ఎక్కువ కాలం మోయదు. దానంతటా అదే రాలిపోతుంది. ఇంకా రాలేదంటే పూర్తిగా కుళ్ళిపోలేదని అర్థం. ఇలాగే ఊహించుకుంటూ రాలిపోండి. ఓహో ఓహోహోహో, ఇది నా ఊహేనా? ఇవన్నీ నేనే ఊహించుకుంటున్నాను కదా. నువ్వు మాత్రం ఏమీ చేయలేదు. అబద్ధం చెప్పేటప్పుడు తొణకవు బెణకవు. అసలు ఏంటి నీ ధైర్యం? ఇంకా వాడితో వెళ్ళిపోదామనుకుంటున్నావా? ఇంకా నీ జీవితం వాడి చేతిలో ఉందనుకుంటున్నావా? చెప్పు, ఏంటి నీ ధైర్యం? చెప్పు. నా ధైర్యం, నా ఆత్మవిశ్వాసం నేను తప్పు చేయలేదు అని. నేను చేసిన తప్పంతా మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మీ వెనక రావడం. బంగారం ముసుగులో ఉన్న ఒక ఇనుప ముక్కతో నా జీవితం ముడిపడింది. అయిన వాళ్ళని కాదనుకుని తండ్రికిచ్చిన మాట కోసం ఆనాడు ఆ శ్రీరాముడు నడిచిన బాటలో నేను నడవడం. సీతాదేవిలా కొండంత సహనం ఉన్న నా వెనక నా రాముడే వస్తున్నాడనుకున్నాను, కానీ రావణుడు వస్తాడనుకోలేదు. మీరు ఎన్ని సాక్ష్యాలు చూపించినా, ఎన్ని వీడియోలు చూపించినా, చిన్నప్పటి నుంచి నేను నా బావని ప్రేమించానన్నమాట నిజం.
మా బావతో నా పెళ్ళనే మాట నిజం. నిజాలు అబద్ధాలు కావు. అలా అని అవి శాశ్వతం కావు. కాలం మారుతున్నట్టుగానే ఆ నిజాలు మారుతూ ఉంటాయి. ఆనాడు సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. మరి నువ్వు అగ్ని ప్రవేశం చేస్తావా? మీరు శ్రీరాముడైతే నేను సీతాదేవిలా నా పాతివ్రత్యాన్ని నిరూపించుకునేదాన్నేమో. కానీ కాదు కదా. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. దాని అర్థం స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. మీలాంటి రాక్షసులున్న చోట అలాంటివి జరగవు. ఆడదాన్ని పూజించడం కాదు, కనీసం గౌరవించడం నేర్చుకోండి. వింటున్నాను కదా అని రామాయణ మహాభారతాలు చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూడకు. నేను లీగల్గా తాళి కట్టిన నీ మొగుణ్ణి. నువ్వు ఆ కార్తిక్ గారితో వెళ్లే లోపు నిన్ను నా వశం చేసుకోకపోతే నా పేరు ధ్రువానే కాదు. చూద్దాం, అది చూద్దాం. వంచనతో నన్ను వశపరుచుకోవాలనే మీ పంతం గెలుస్తుందో, ఆత్మాభిమానం పెంచుకున్న నా నమ్మకం గెలుస్తుందో. అంతే మేడం, అంతకు మించి ఏం లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది మేడం. ధ్రువ సార్ అన్న మాటల్ని వాళ్ళు మరీ పర్సనల్గా తీసుకున్నారు. దానికి తోడు మనం 2 నెలల నుండి జీతాలు కూడా ఇవ్వట్లేదు. మొత్తం అందరూ స్ట్రైక్ దిగారు మేడం. ఒకసారి నేను పర్సనల్గా మాట్లాడతాను. మీటింగ్ అరేంజ్ చేస్తారా? నేను అడిగాను మేడం, కానీ వాళ్ళు రాజీవ్ సార్తో తప్ప ఇంకెవరితో చర్చలకు రానంటున్నారు. అయితే వెళ్ళి ఆ జీతాలేవో రాజీవ్ సార్ దగ్గర తీసుకోండి. ధ్రువ, నువ్వు కొంచెం ఆగుతావా? మీరు చెప్పండి. రాజీవ్ సార్ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ ఎలాంటి ప్రాబ్లం రాకుండా లాస్ట్ మంత్ వరకు వాళ్ళు జీతాలు అడిగినప్పుడల్లా మేనేజ్ చేస్తూ వచ్చారు మేడం. ఇప్పుడు మీరు వచ్చినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు మేడం. అయినా మీరు మీటింగ్ పెట్టించమంటే ఒకసారి పెట్టిస్తాను మేడం. సరే, మీరు అరేంజ్ చేయండి. చివరిగా ఒక ప్రయత్నం చేస్తాను. సరే మేడం, వెళ్ళొస్తాను మేడం. ఓకే, వెళ్ళొస్తాను సార్. కొంచెం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో ధ్రువ. నీకేమనిపిస్తే అది ఫేస్లో చూపించుకో. ఒక్కోసారి మనకి నచ్చినా నచ్చకపోయినా, మన స్థాయి కాకపోయినా వాళ్ల లెవెల్కి దిగి మాట్లాడాలి. అప్పుడే పనులు సామరస్యంగా జరుగుతాయి. అలా అర్హతకు మించి చనువిచ్చే ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. వాళ్ళ స్థితి అప్పుడప్పుడు వాళ్ళకి తెలియచేయాలి. రాజీవ్ అంకుల్ కూడా తక్కువేం కాదమ్మా. ఒక్కొక్కరిని మనమే వెళ్ళి అడుక్కుని పిలిపించుకోవాలని చూస్తున్నాడు.